ఇక అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ చింతల్లో ఇటీవల కిడ్నాప్ కు గురైన రియల్టర్ కుప్పల మధు హత్యకు గురైనట్లు బీదర్ పోలీసులు తెలిపారు. బీదర్ సమీపంలో మధు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మధు దగ్గర ఉన్న 5 లక్షల రూపాయల నగదుతో పాటు ఆయన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మాయమైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం బీదర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యర్థులే మధును హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నెల 24న ఉదయం తన కారులో డ్రైవర్ రేణుక అనే వ్యక్తితో కలిసి బీదర్ వెళ్లారు. చింతల ప్రాంతంలో మరో ఇద్దరు కారులో ఎక్కినట్లుగా తెలుస్తోంది. నలుగురు కలిసి బీదర్ ప్రాంతంలో ఓ క్లబ్లో విలాసంగా గడిపారు. అదే రోజు రాత్రి మధు భార్య లక్ష్మి అతడికి ఫోన్ చేయగా అప్పటికే బయలుదేరినట్లు చెప్పారు. మరో గంట తర్వాత ఫోన్ చేయగా మధు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. శనివారం ఉదయం బీదర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి బండరాళ్లతో మోదీ దారుణంగా హత్య చేసినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో ఉన్న కారు నెంబర్ ఆధారంగా కర్ణాటక పోలీసులు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం జీడిమెట్ల పోలీసులు కుత్బుల్లాపూర్ కల్పన సొసైటీలో ఉన్న మధు ఇంటికి వెళ్లి ఆయన భార్య లక్ష్మికి మధుకు కారు యాక్సిడెంట్ అయిందని చెప్పి ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా మధు హత్యకు గురైనట్లు తెలిసి వారు షాక్ కు గురయ్యారు. అతడి శరీరంపై 30కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. తలపై బండరాయితో మోదీ హత్య చేసినట్లుగా గుర్తించారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలో 5 లక్షల రూపాయల నగదు, ఒంటిపై 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లుగా తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మృతదేహాన్ని తీసుకువచ్చి పద్మనగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, కాపు సంఘం నేతగా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో సుపరిచితుడిగా ఉన్న కుప్పల మధు కొద్ది కాలంలోనే కోట్లు ఆర్జించారు. దీంతో ఎక్కడికి వెళ్లినా మంది మార్బలం, ఒంటి నిండా నగలతో కనిపించేవారు. ఇటీవల అతడి పెద్ద కుమార్తెకు వివాహం నిశ్చితార్థం కూడా జరిగింది. ఆగస్టులో పెళ్లి ఉండగా ఇంతలోనే హత్యకు గురి కావడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పథకం ప్రకారమే హత్య చేశారా? ఆర్థిక లావాదేవీల్లో ఏవైనా విభేదాలు ఈ దారుణానికి కారణమా? లేక డబ్బు, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల కోసమే డ్రైవర్ ఈ ఘాతకానికి ఒడిగట్టాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా మధు వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న రేణుక దొరికితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.